హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి సెప్టెంబర్ మంత్కు సంబంధించిందే అండి. కానీ ఈరోజు బిట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కేర్ఫుల్గా విని రాసుకోండి, రాసుకునేవారు చదివేవారు చదవండి. సో ముందుగా ఫస్ట్ బిట్ వచ్చేసి భారత్లో మొదటి మొబైల్ కాల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఎవరి నుండి ఎవరికి వెళ్ళింది? భారత్లో మొదటి మొబైల్ కాల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఎవరి నుండి ఎవరికి వెళ్ళింది? సో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందంటే కోల్కతా నుండి ఢిల్లీకి వెళ్ళిందండి. సో ఎప్పుడు వెళ్ళింది అంటే 1995 జూలై 31న. ఎవరికి వెళ్ళిందంటే అప్పటి బెంగాల్ సీఎం అయినటువంటి జ్యోతి బసు నోకియా హెడ్సెట్ నుండి ఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి అయినటువంటి సుఖ్రామ్కు వెళ్ళిందనమాట. సో చాలా జాగ్రత్తగా విని బిట్స్ అయితే నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. కోల్కతా నుండి ఢిల్లీకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే కోల్కతా నుండి ఢిల్లీకి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది అంటే 1995 జూలై 31న. ఎవరికి వెళ్ళిందంటే అప్పటి బెంగాల్ సీఎం అయినటువంటి జ్యోతి బసు నోకియా హెడ్సెట్ నుండి ఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి అయినటువంటి సుఖ్రామ్కు వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత్ పోస్టల్ విభాగం 2025 జూలైలో ఏ విధానాన్ని ప్రారంభించింది? భారత పోస్టల్ విభాగం 2025 జూలైలో ఏ విధానాన్ని ప్రారంభించిందంటే ధృవ విధానాన్ని ప్రారంభించిందనమాట. సో ఈ ధృవ విధానంలో రెండు కీలకమైన దశలేంటి? భారత పోస్టల్ విభాగం ప్రారంభించినటువంటి ధృవ విధానంలో రెండు కీలకమైన దశలు ఏంటి అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేదా డీజీ పిన్ అన్నమాట. డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేదా డీజీ పిన్ ఒకటి, రెండవది డిజిటల్ చిరునామా. ఇవి రెండు కీలకమైనటువంటి దశలు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జనజాతీయ గౌరవ దివస్ అంటే గిరిజన ప్రజల గౌరవ దినోత్సవం అన్నమాట. సో దీనిని ఎవరి గౌరవ సూచకంగా ప్రతి ఏటా నవంబర్ 15న జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనజాతీయ గౌరవ దివస్ అంటే గిరిజన ప్రజల గౌరవ దినోత్సవంను ఎవరి గౌరవ సూచకంగా ప్రతి ఏటా నవంబర్ 15న జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గిరిజన స్వాతంత్ర పోరాట వీరుడైనటువంటి బిర్సా ముండా గౌరవ సూచకంగా ఈ దివస్ను జరపాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. గిరిజనుల సంక్షేమం కోసం దేశంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు. గిరిజనుల సంక్షేమం కోసం దేశంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి? ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఒకటవది ఏంటి అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, రెండవది జనజాతీయ గౌరవ దివస్, మూడవది వనధన వికాస కేంద్రాలు. అయితే గిరిజనుల సంక్షేమం కోసం దేశంలో అమలు చేసినటువంటి పథకాలు 3 అన్నమాట. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జనజాతీయ గౌరవ దివస్, వనధన వికాస. ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అనేది ఏంటి అంటే అతిపెద్ద గిరిజన సాధికారత ఉద్యమం. ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అనేది అతిపెద్ద గిరిజన సాధికారత ఉద్యమం అన్నమాట. సో నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే తొలిసారి ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందినటువంటి యువతకు ప్రభుత్వం నుంచి 15,000 ఇవ్వటం అన్నమాట.
అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం యొక్క ఉద్దేశం తొలిసారి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పొందినటువంటి యువతకు ప్రభుత్వం నుంచి 15,000 ఇవ్వడం, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ వన్, మహిళలు పురుషుల మధ్య అంతరాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మహిళలు పురుషుల మధ్య అంతరాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే బేటీ బచావో బేటీ పడావో, మహిళా శక్తి కేంద్రాలు, మహిళా పోలీసు స్వచ్ఛంద కార్యకర్తలు అండ్ రాష్ట్రీయ మహిళా కోష్ అన్నమాట. సో మహిళలు అండ్ పురుషుల మధ్య అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్నమాట. బేటీ బచావో బేటీ పడావో, మహిళా శక్తి కేంద్రాలు, మహిళా పోలీసు స్వచ్ఛంద కార్యకర్తలు అండ్ రాష్ట్రీయ మహిళా కోష్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని దేశవ్యాప్తంగా ఇటీవల భారత్ అనుకున్న లక్ష్యానికి ముందే పూర్తి చేయడం జరిగింది. అయితే ఇథనాల్ను ప్రాథమికంగా దేని నుంచి తయారు చేస్తారు? పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని దేశవ్యాప్తంగా ఇటీవల భారత్ అనుకున్న దానికంటే ముందే పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఇథనాల్ను దేని నుంచి తయారు చేస్తారు అంటే బయోమాస్ నుండి తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో అమలు చేసేటటువంటి సేంద్రియ విలువల వలయాల అభివృద్ధి మిషన్ను ప్రధాన లక్ష్యం ఏంటి? అస్సాం రాష్ట్రంలో అమలు చేసేటటువంటి సేంద్రియ విలువల వలయాల అభివృద్ధి మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సర్టిఫై చేసినటువంటి సేంద్రియ ఉత్పత్తులను విలువల వలయాల పద్ధతిలో అభివృద్ధి చేయడం. సర్టిఫై చేసినటువంటి సేంద్రియ ఉత్పత్తులను విలువల వలయాల పద్ధతిలో అమలు చేయడం అన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో కేర్ఫుల్గా వినండి, చదవండి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.